కందుకూరులో అయితే కాపుల మధ్య ఏదైనా జరిగినప్పుడు పరిగెత్తుకుంటా చీరకొంగి ఎగ్గట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక్కొక్కళ్ళకి 30 లక్షల రూపాయల డబ్బులు 10 ఎకరాల పొలం ఇచ్చేసేసి చంపించినోడికి సన్మానం చేసి వచ్చారు. గంజాయి అమ్మాడు అన్న ఎలిగేషన్తోనే ఇంకా కోర్టు వాళ్ళకి శిక్ష వేయలా. అంటే గంజాయి కొన్నారో అమ్మారో అని ఎలిగేషన్ ఉంటే రోడ్డు మీదకి తీసుకొచ్చి కొడతారా? మరి 6000 కేసుల్లో మిగతా వాళ్ళని ఎందుకు కొట్టలేదమ్మా మీ పోలీసులు? మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, తోలుకు తోలు కాలుకు కాలు కీలుకు కీలు తీసేయమని. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ విధంగా మాట్లాడితే రాష్ట్రంలో ఉన్న పోలీసులకి ఎలాంటి సంకేతం వెళ్తుందో అన్న స్పృహ లేదు. నేనే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో కొట్టండి, చంపండి, నరకండి, తోలు తీయండి, బట్టలు ఓడదీసి రోడ్డు మీద తిప్పండి అని రెచ్చగొడితే మన కార్యకర్తలు ఏం చేస్తారు అన్న సోయ లేదు. ఈ బొంగులో పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేది ఎవరిదో పెట్టలేదని ఆ కార్యకర్తలు వెళ్ళిపోయి నరికేస్తాం, పొడి చేస్తామని ఆ యూనివర్సిటీ మొత్తాన్ని నానా బీభత్సం సృష్టిస్తే నీలాంటి పార్టీ కార్యకర్తలు నువ్వే ఎలా ఉంటే నీ కార్యకర్తలు ఇంకెలా ఉంటారు? మీరే ఈ విధంగా సోయ లేకుండా స్పృహ లేకుండా సినిమా డైలాగులు చెప్తూ ఎందుకు మాట్లాడుతున్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఉప ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నామా, ఒక హోదాలో మాట్లాడుతున్నామా అని హోయ లేకుండా జానీ సినిమాలో ఒక రౌడీ షీటర్ మాట్లాడినట్టు, వీధి రౌడీ మాట్లాడినట్టు. నేను అదే అంటున్నా, జానీ సినిమాలో క్యారెక్టర్కి పవన్ కళ్యాణ్ రియల్ క్యారెక్టర్కి పెద్ద తేడా ఏం లేదు. ఆ జానీ సినిమాలో సిఐ పట్టా 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 అని కొడుతుంటే అంతే నూతుంటాడు. నేను ఈ మధ్య షార్ట్స్లో చూసిన. ఆ క్యారెక్టర్కి ఉప ముఖ్యమంత్రిగా నిన్న మాట్లాడిన క్యారెక్టర్కి ఏమైనా చిన్నపాటి తేడా ఉందో రాష్ట్ర ప్రజలు గమనించండి. మా పార్టీ భావించేది ఏంటి అంటే, పబ్లిక్గా వేల మంది ఉన్న సభలో రౌడీ షీటర్లని లేకపోతే తప్పులు చేసేవాళ్ళని ఆ విధంగా కాళ్ళకు యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇవ్వటం అంటే ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారు. మీరు యోగి ఆదిత్యనాథ్ని మీరు ఎందుకు నిన్న తీసుకొచ్చారో అనేది నాకు పూర్తిగా అర్థమైంది. ఎందుకు అంటే యోగి ఆదిత్యనాథ్ వాళ్ళ రాష్ట్రంలో రౌడీ షీటర్లుగా ఎవరైతే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఉన్నారో అని భావించారో రౌడీ షీటర్ల మొత్తాన్ని ఎన్కౌంటర్ చేయించేశాడు, ఎక్సెప్ట్ హిందూస్ని తప్ప.